కూర్చోబెట్టిన వెంటనే మాకు అనుమానాలు వచ్చినాయని అన్నారు టీజీపీఎస్ లో. ఇదే అనుమానము 2014లో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళను దశాబ్ద కాలానికి జీవోలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నప్పుడు ఈ అనుమానం ఆ రోజు ఎందుకు రాలే? ఈ అనుమానము ఆ రోజు ఎందుకు రాలేదు? మీకు గెలిపించిన దాదాపు 100 మంది ఆఫీసర్లకు 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు అరే వీళ్ళకి ఇన్ని 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు, మరి మాకేం ఉద్యోగం ఇస్తారని మీకు ఆ రోజు ప్రశ్నించినాం కాబట్టి 2014 నుంచి ప్రశ్న చేస్తూనే ఉన్నారా? ప్రశ్న ఓకే సార్, ఒక్క నిమిషం. 2014 నుంచి ప్రశ్న అడుగుతూనే ఉన్నారు అంటే 2014 వచ్చి 1 year 2 years జోనల్ సిస్టమ్ తొందరగా ఏర్పడదు, మాకు అవకాశం ఏంటి, చిన్న పిల్ల ఉంది ఆ పిల్లని పెంచుకున్నారు కదా అని అప్పుడు కూడా గిట్లా చెప్పారు. సేమ్ ఇదే మాటలు మీరు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటారు? ఆ మైనస్ ఈ మైనస్ అట్లా చేసి ఆ మైనస్ చేసి ఆ నెల మైనస్ చేసి 14 నెలలకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు 18 నెలల ప్రభుత్వం 19 నెలల 20 నెలలు అవుతుంది. 20 నెలల ప్రభుత్వం అంటుంటే మీరేమంటున్నారు? 14 నెలలు. ఒక్క నిమిషం సార్, 10 సంవత్సరాలు మీరు ఎందుకు ఇస్తున్నారని ఆ రోజు ప్రశ్న అడిగినరా? అడగలే. పోనీ ఏ ప్రాతిపదికన ఇస్తారని మీరు ఇస్తారా? ఎన్ని సంవత్సరాలుగా మీ దగ్గరికి వస్తున్నానా? మీ దగ్గర ఇది లేవనెత్తిందే మీ గురించి. అయితే వీళ్ళు కనీసం ఆ రోజు కోర్టుకు పోయినరా? ఎవరు పోలే. అయితే ఇంతకుముందు రాజన్న మాట్లాడుకుంటూ వాళ్ళ ఏజ్ అయిపోతుంది, ఒక్కొక్క రోజుకి ఏజ్ అయిపోతుంది అని అన్నాడు. మరి 10 సంవత్సరాల జీవో ఇచ్చేటప్పుడు వాళ్ళ ఏజ్ మీకు తెలియలేదా? మీకు తెలియలేదా? మీరు పెట్టినటువంటి పెండింగే కదా ఈ రోజు వీళ్ళు వేసారిపోయింది. సార్ మీరు కేవలం మా ప్రభుత్వం వచ్చినాకనే విసికి వేసారిపోయినరా మీరు? రద్దు చేస్తుందని పోవడానికి 2023 కారణం కాదు, 2014 పెట్టడం వల్లనే కదా ఈ రోజు వీళ్ళు విసిగి వేసారిపోయి లాస్ట్ మేము ఆత్మహత్యలు చేసుకుంటామనే దారికి తెచ్చింది మీరే కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ మమ్మల్ని ప్రశ్న విసిగి వేసారిపోయే మిమ్మల్ని వీళ్ళు వచ్చి మళ్ళీ అంటే వీళ్ళంటే హరీష్ రావు అన్న వచ్చి వీళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీ భవన్ లో కూర్చోబెట్టుకుంటాడు. మాట్లాడతారు అన్న మీరు రెస్పెక్ట్ చేసిన కదా ప్లీజ్. నేను ఏమంటున్నా వీళ్ళని వెళ్ళొద్దు అంటలేను, వెళ్ళమని అంటున్నా. వీరు వెళ్ళి మీరు మాట్లాడారు, మీకు చేతికి మైక్ ఇస్తారు కదా, మైక్ ఇచ్చినప్పుడు అన్న ఈ రోజు మేము ఇంత విసిగి వేసారిపోవడానికి కారణము మీరే అని సూటిగా వారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నా. ఇంతకుముందు మాట్లాడుకుంటూ ప్రవళిక అనే అమ్మాయి ఉద్యోగం రాలేని చనిపోయిందని వీళ్ళు అన్నారు. నాకు తెలియదు ఈ విషయము. నేను ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారంలో చనిపోయిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కల్వకుంట్ల తారక రామారావు గారు నిజాలే చెప్తారని నేను అనుకున్నా, కానీ వారు అబద్ధాలు చెప్తారని ఇప్పుడు నిరూపించారు. కాబట్టి వారు ప్రేమ వ్యవహారంలో చనిపోయిందని కల్వకుంట్ల తారక రామారావు చాలా బాధ్యతారహితంగా మాట్లాడము ఆ రోజు. మరి ఆ రోజు దానికి ఫలితం ఇవాళ వాళ్ళు చెప్పిన మాట కూడా ఖండించినాము. సీఎం గారు మీరు అందరు నిరుద్యోగులు కాదు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు అని ఆ మాటలు అంటే కూడా ఖండించినాము. చాలా మంది ఉన్నారు, ఆ విషయం మాకు తెలుసు. నేను ఏమంటున్నా, నేను అనే మాట ఏమంటున్నా, నేను మాట్లాడేది పూర్తిగా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే చాలా వస్తాయి కానీ ఇవి కాదు. లోకల్ బాడీ ఎలక్షన్లకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా? ఎట్లా మేడం నన్ను ఇంత మందితో ఆరోపణలు చేపించి మీరు ఒకటే మాట చెప్పమంటారు? కావాల్సింది అదే కదా. ఇప్పుడు మీరు ఏదో మాట్లాడితే కాదు కదా, కావాల్సింది పరిష్కారం. 9 ఏళ్లలో ఉద్యోగం ఇచ్చామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు, 9 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నామని వీళ్ళు అంటారు. ఎవరు ఏంటి ప్రామాణికం అంటే 9 ఏళ్ల నుంచి ఉద్యోగాలు ఇస్తా ఉంటే మీకు మంచిగా చెప్తున్నానా? 9 ఏళ్ల నుంచి మీరు ఇన్ని ఉద్యోగాలు ఎందుకు వీళ్ళు ఒక ఉద్యోగం కొట్టలేకపోయినరు? అంటే వీళ్ళు ఏంటి ఉద్యోగం నిరుద్యోగం అని ముందర పెట్టుకొని వచ్చిన ప్రతి పార్టీని కూడా
ఏదో రకంగా అబాస్పాలు చేయాలని వీళ్ళలో ఏమైనా అంటే అందరు కాదు మళ్ళీ అందరిని ఆపాదించుకోవద్దు. కొంతమంది మేము సో అండ్ సో అని చెప్పి ట్యాగ్లు వేసుకున్నారు అని చెప్తున్నా. అంటే వీళ్ళు ఇట్లా వచ్చిన ఇయర్ బై ఇయర్ ఒకటి అకాడమిక్ ఇయర్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా అంటే మా దగ్గర ఒక యూనివర్సిటీ ఉంటుంది, దాని లోపలికి పోగానే ఫస్ట్ క్వశ్చన్ ఏమాడతారు తెలుసా, మీది ఏం క్యాస్ట్ అని అడుగుతారు. వద్దులే ఆ పేరు యూనివర్సిటీ పేరు, ఇట్లా కాలు లోపల పెట్టగానే ఫస్ట్ క్వశ్చన్ నీ పేరు కూడా అడగాడు, నీది ఏం క్యాస్ట్ అని అడుగుతారు. మన దగ్గర ఉంది ఆ యూనివర్సిటీ, మన రాష్ట్రంలోనే ఉంది. కాబట్టి అట్లా ఆ ట్యాగ్ వేసుకున్న వాళ్ళు అకాడమీ నుంచి రాగానే వాడిని అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్లనే అరే నువ్వు నిరుద్యోగమే నడు కొట్లాడదామని చెప్పి వాళ్ళని పాడు చేస్తున్నారా? ఒకసారి ఇప్పుడున్న నిరుద్యోగులు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. అయితే కనీసము ఈ రోజు మీ దగ్గర మాట్లాడడానికి మీరే నేనైతే ఏమనలే, ఎమ్మెల్సీ దయాకర్ గారు వచ్చారు, వారు వచ్చారు, వీరు వచ్చారు, కనీసం మీ దగ్గర మాట్లాడడానికి ఆయన వచ్చిండు, అప్పుడు అది కూడా రాలేదు. కాబట్టి నేను ఏమంటున్నా మీ పట్ల సమస్య పరిష్కారం వినలేదు రాలేదు చెప్పలేదని మీరు ఎట్లా అంటే చెప్తే సీఎం గారికి చెప్తే ఒక డేట్ జర్నలిస్ట్ గా మీరు ప్రశ్నించకపోతే దానికి వేరే రకంగా పోతుంది. మీరే ఒకటే మేడం చెప్తున్నా ఒక్క నిమిషం మేడం, యాజ్ ఎ జర్నలిస్ట్ గా నాకు ఎట్లయితే మీరు ప్రశ్నించారో నేనేమంటున్నా ఓవర్ నైట్ లో ఏది జరగదు. సరే మరి ఎందుకు పెట్టిరు సంవత్సరం ఓవర్ నైట్ లో ఏది జరగదు, ఎందుకు అసెంబ్లీలో పెట్టారు, అసెంబ్లీలో ఎందుకు పెట్టారు? నేనేమంటున్నారు ఇప్పుడు ఆయన ఓవర్ నైట్ లో జరగదు, ఏవి జరగవు అనేది అద్దెకి దయాకర్ గారు మాట్లాడిన తర్వాత మరి ఎందుకు 3 రోజులు ధర్నా అని చెప్పి మంచి తిరుగుతూనే ఉన్నాడు కదా, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. ఇవి సమస్యలు కావా? ఢిల్లీలో నిరుద్యోగులు బగ్గుమంటుంటే లేదు మన సమస్య వినడానికి వచ్చిండు సీఎం గారి దగ్గర తీసుకుపోతాను. మేము పిల్లలు ఎంత మాకు తెలుసు, అందరు నిరుద్యోగులు చూడండి చూడండి మీరు ఇప్పుడు చాలా సానుభూతి ఎట్లా ఎట్లాంటి భాష పదప్రయోగం ఏమేమి ఇదే ఛానల్ లో చూసాం. ఒక్క నిమిషం కోర్టులా అని అన్నారు. అయితే నేనేమంటున్నా మీకు ప్రత్యేకంగా మీకు సమ్మతమైన న్యాయమైన తీర్పే మీకే అనుకూలంగా వస్తుందని నేను కూడా కాంక్షిస్తున్నా, మీకు రావాలని నేను కోరుకుంటాను. అయితే అన్నగారు మాట్లాడుకుంటూ నిరంకుశ పాలనను మీరు కొనసాగిస్తున్నారా అని నన్ను ప్రశ్నగా అడిగిండు. సరే ఆవేశంగా అన్నారా ఆలోచించి అన్నారా కానీ మొత్తం మీద అయితే నిరంకుశ పాలన సాగిందని మాత్రం వారు ఒప్పుకున్నారు. సరే దానికి వారికి ఒక నిమిషం దానికి నేనే కరెక్షన్ చేస్తానండి. నిరంకుశ పాలన అంటే గత కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలన మీరు కంటిన్యూ చేస్తున్నారా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని అడిగారు. ఇందిరా పాలన తెస్తా మళ్ళీ పాత రోజులు తెస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇందిరా పాలన అంటే పాత రోజుల ఇంటికి ఒక ఇంద్ర మిల్లు ఎట్లుండని ఊరికి ఒక రవి గారు అంత ఈ బలగొట్టినా కూడా ఆయన ఇందాక ఒక మాట అన్నారు, ఇందిరమ్మ రాజ్యంలో మమ్మల్ని అరెస్ట్ చేయరని నమ్మకం. అసలు అంత బలగొట్టిన తర్వాత కూడా ఆయన ఆ మాట ఎట్లా అన్నారు నాకు ఇప్పుడు డౌట్. ఇప్పుడు కూడా చెప్తున్నా అన్నకు మళ్ళీ ఫోన్ చేస్తాను నెంబర్ తీసుకుంటే ఇప్పుడు మేము శాంతియుతంగా పోతాము. ఒకవేళ ఎవరైనా అడ్డం వస్తే ఎవరిని మేము ఒక్క మాట శాంతియుతం మరి ఆ రోజు మీరు అరెస్ట్ చేయకుండా మీరు తీసుకుంటారా? అయితే మేడం అన్న నేను అందుకే అన్న మీ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పినా నేను ఒక అమ్మాయి స్టూడెంట్ ప్రొఫెషనల్ వచ్చి నేను స్టూడెంట్ అనేది పోలీస్ రికార్డులకు చేసుకుంటారా మీరు? ఇప్పుడు 100 మంది వస్తున్నాం 100 మందిలో నీకు అర్థమయ్యేదో సినిమా భాషలో చెప్తా అట్లా జరుగుతుంటది. వెనకకెళ్ళి వాడు వచ్చి రాయేస్తాడు, పోలీసు వాళ్ళు ఎవరు వేసినా అప్పటికప్పుడు అంటున్నారు. నేను అందుకే అంటున్నా మేడం నిరుద్యోగులది తప్పు కాదు, నిరుద్యోగుల మధ్యలో వచ్చినటువంటి కొంతమంది ఉంటారు మందిలో ఎవరేంటి అనేది ఎలా ఏం లేదు మేడం, చాలా ఈజీ. ఎందుకంటే అశోక్ నగర్ వీళ్ళు పొద్దున్న లేచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు నేను ఆలోచించడానికి పోయినా అనుకో అశోక్ నగర్కి వీళ్ళందరూ హూ ఇస్ నన్ను ఐడెంటిఫై చేయరా?
అంత అమాయకులా వీళ్ళేమన్నా కాదు కదా, బరాబర్ ఐడియా స్కాలర్స్ కదా వీళ్ళంతా, బరాబర్ స్కాలర్స్ చేసిన వాళ్ళం అంత ఈజీగా ఉంటామా? అయితే మిగులు బడ్జెట్ తో రాష్ట్రం అని నేను ఇంతకు ముందు మాట్లాడుకుంటూ ఈ చర్చలో చెప్తున్నా. నేను ఎందుకన్నా అంటే నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సరే బయట చెప్పినవి రాజకీయంగా మాట్లాడినారు అనుకున్నా, సాక్షాత్తు శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో మాత్రం అకార్డింగ్ టు డాక్యుమెంట్ మాట్లాడిరనే నేను నమ్ముతా. వారే చెప్పారు తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రం అని, నేనేమంటలేను, వారి మాటల ప్రామాణికంతోనే నేను అన్నా. అయితే కమిటీలతోని కాలయాపన అని వీళ్ళు ఆరోపణ చేస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రం మీరు ఈ రోజు ఏ ప్రభుత్వం నుంచి అయితే ఉద్యోగాలు కాంక్షిస్తారో ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి కారణము శ్రీకృష్ణ కమిటీ కదా. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏర్పాటు చేశారు, ఇది కాలయాపన దీంతో కాదు లేదు అని చెప్పి మీలాంటి నిరుద్యోగులను మాలాంటి విద్యార్థులను రాజకీయాల్లో అందరూ ఉసుగొల్పిండ్రు కదా. కానీ ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే చివరికి తెలంగాణ రాష్ట్రం సిద్ధమైంది. ఉమ్మడి చాలా ఉన్నాయి. మీరు అన్న మాటకి నేను కమిటీలో ప్రభుత్వం చేస్తున్న 60 రోజులు ప్రజల్లోకి వెళ్ళకూడదు, నిజాలు చెప్పకూడదు మీరు ఏమైనా కంకణం కట్టుకున్నారు? కమిటీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మాజీ సిఎస్ గారు దానికి సమాంతరంగా కమాండర్ ప్రతి మాట కూడా ఇట్లెందుకు అంటే మాట్లాడేట సమయం అంతా సమాధానం చెప్తుంటే వాళ్ళని మాట్లాడి కాబట్టి నాటి కమాండర్ కమిటీ వేసినప్పుడు కూడా ఇట్లానే బీజేపీ పార్టీ దానికి సమాంతరంగా ఇంకొక కమాండర్ నడిపేయడం వల్లనే ఈ రోజు బీసీల మొత్తం విషయాన్ని కూడా ఈ రోజు ఏమైంది జటిలమైంది. అయితే త్వరలో నోటిఫికేషన్ అంటే పక్క నుంచి అన్నారే మేము దానికి పేటెంట్ ఇస్తామన్నారు. మనం మీరు నిజంగా పేటెంట్ ఇవ్వాలి అనుకుంటే ఎవరికి తెలుసా, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు బిహెచ్ఆర్ఎస్ పార్టీ అయినటువంటి తెలుగు రాష్ట్ర సమితి వాళ్ళు చెప్పేటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ పెద్దలు చంద్రశేఖరరావు గారికి, అట్లాగే ఆ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి ఎందుకంటే విధానము ఓశ్రీ రేపురా అనే ఒక పదము నానుడిని తీసుకొచ్చింది నిరుద్యోగులు ఎందుకు చెప్పాలన్నా, ఇట్లానే కేసీఆర్ గారు త్వరలో అని వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట కౌంటర్ గానే ఓశ్రీ రేపురా అనే మాట వాడుకలోకి వచ్చింది. కాబట్టి మీరు పేటెంట్ ఇవ్వాలనుకుంటే వారికి ఇవ్వండి తప్ప మాకేదైతే నవంబర్ 8, 2000 మీరు ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటో చెప్పండి. ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటారు, నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారో చెప్పండి. నవంబర్ 2014 నవంబర్ 8 తారీఖు నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనీసం 24 గంటలు తిండిలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు
వారు అన్ని మాట్లాడినాక నేను మాట్లాడే ప్రతి మాటకు వారు అడ్డం కలిగినరు. ఇట్లయితే చర్చ కాదు, వారు ఇట్లాంటి ఆలోచన ఉంది అంటే నేను మొదటి నుంచి వాదన పెట్టుకున్నాను. మాట్లాడినట్టు సేపు రికార్డు తీయండి. నన్ను మాట్లాడనియకపోవడానికి వారికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంది? అవును మేడం, కనీసం మూసెత్తలేని ప్రధానమైనటువంటి వార్తా పత్రికలు అన్ని కూడా రాసినాయి. అయితే 2016 మార్చి 13 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెద్ద మాట అన్నారు, ఇంటికో ఉద్యోగం అనేది నా హామీ కాదు, పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిది అని. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే మాట వాస్తవం కదా. మార్చి 9 నాడు 2020 నాడు ఇప్పుడే 91,142 నియామకాలకు ఇప్పుడే నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నా అని చెప్పి తెల్లారేసరికి అవన్నీ కోర్టులో ప్రత్యక్షమైన చేసింది వాళ్ళు కాదా? పాపాలన్నీ మీరు చేసి మమ్మల్ని అంటారు ఏంది? కాబట్టి ఈరోజు మేమేమంటున్నాము, మీరు నిరుద్యోగుల పట్ల మాకు సానుకూలత ఉంది. మీ నిరుద్యోగులను గత ప్రభుత్వం ఎట్లా అయితే ఎవడా నిరుద్యోగి, ఎవడా తలకు మార్చినాడు, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు అని మేము అహంకారంతో లేము. మీకు నిరుద్యోగుల ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను సాధ్యమైనంత వరకు పూర్తిగా నిర్మూలించాలని మేము ఒక కమిటీ చేసినాము. ఆ కమిటీ అప్పుడు లేదా ఇప్పుడు లేదా అంటే 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పినాం. ఎవరెవరికి ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎట్లెట్లు ఇవ్వాలనేది ఒక ప్రాతిపదికన కావాలి కదా. గాంధీ